ఈ మీడియా సమావేశం ద్వారా కార్గో ఎయిర్పోర్ట్ బాధిత రైతులు 50 మందికి కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక శిరస్సు ఉంచి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రజా పోరాటము గత 16 నెలల నుంచి ఐక్య పోరాటంతో మనం ఈరోజు ఒక్క అడుగు కూడా ప్రభుత్వం ఒక అడుగు కూడా మన భూమి పైన అడుగు వేయలేదంటే దానికి కారణం మనం పోరాటం చేస్తున్నటువంటి బాధిత రైతుల 50 మంది ఐక్యమత్యమే నిదర్శనమని నేను గర్వపడుతున్నాను. అయితే ఇదే సందర్భంలో మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది ఈ మందస వజ్రపుకొత్తూరు మండలాలకు సంబంధించినటువంటి అధికారులకు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అయితే అవ్వచ్చు, ఆర్డీఓ రెవెన్యూ అధికారం అయితే అవ్వచ్చు, ఇంకా వివిధ రకాలు ఉన్నటువంటి ఏదో రూపంలోనైనా ప్రభుత్వ ఉన్నత అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రజా పోరాటాన్ని గత 16 నెలలు జరుగుతున్న ప్రజా పోరాటాన్ని ఉన్నది ఉన్నట్లే ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ రైతులు ఏం మాట్లాడుతున్నారో, ఇక్కడ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఏంటి, ఏ గ్రామంలో ఎలా ఉన్నారో మీరు కళ్ళకి కట్టినట్లు ఉన్నతాధికారులకి మీరందరూ తెలియజేసినందుకు మరీ మా కార్గో ఎయిర్పోర్ట్ బాధిత తరపు నుంచి అధికారులు 50 మందికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ధన్యవాదాలు తెలుపుకోవడానికి ప్రధాన కారణం నిన్న కాక మొన్న ఒక పత్రికా ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో ఏం రాశారంటే అక్కడ ప్రజా పోరాటం జరుగుతుంది, ఈ పోరాటం ఇలాగే కొనసాగితే మాత్రం తప్పకుండా ఈ ప్రాంతాన్ని విడిచి అక్కడ సంతబొమ్మల మండలంలో కట్టుకుందామని చెప్పి ఉన్నతాధికారులకు కూడా ఒక హుకుం జారీ చేసి అధికారులకు అక్కడ అటువైపు పంపించున్నారు. కాబట్టి మిత్రులారా, బాధిత రైతులు 50 మంది మిత్రులారా, మనము ఇదే సరైనటువంటి సమయము. ఈ ఉద్యమం ఇప్పటివరకు ఒక మెట్టు ఎక్కాం. రాబోయే రోజుల్లోన అది ఒక మెట్టు కాదు 100 మెట్లు ఒకేసారి ఎక్కేటట్లు ప్రయత్నం చేస్తే తప్ప మన యొక్క ప్రజా పోరాటం అనేది విజయవంతం అవ్వదు. ఆ దిశగా అడుగులు వేయాలంటే ఈరోజు మా అధ్యక్షులైనటువంటి కొమరవాసి గారు, ప్రధాన కార్యదర్శి అప్పారావు గారు, మరి మాకు తోడుగా వెన్నదండుగా ఉన్నటువంటి గోవిందరావు గారు, ఇంకా చాపర వెంకటరావు గారు, ఇలా వివిధ రకాల్లో ఉన్నటువంటి మిత్రులు మీ అందరి యొక్క సలహాల మేరకు ఎప్పుడు కూడా ఈ ఉద్యమము అలాగే ఉండాలంటే, దీపం మారకుండా ఉండాలంటే తప్పకుండా 10 రోజులకో, వారంకో, 20 రోజులకో మనం కార్యక్రమాలు చేస్తూనే ఉంటే ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతుందని అర్థమైంది. కనుక ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయం రేపు రాబోయే 28వ తారీఖు అవ్వచ్చు, వచ్చే నెల అవ్వచ్చు, అంతకుముందు అవ్వచ్చు, అంతిమంగా ఇక్కడ నుండి కార్గో ఎయిర్పోర్ట్ తరిమి కొట్టేంత వరకు మనందరం ఐకమత్యంతో, ఐక్య బలంతో ఈ ప్రజా పోరాటం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి శిరీష గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీ, అదేవిధంగా మన కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి నిజంగా మీ ఇద్దరు మాట్లాడినటువంటి మాటలకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు గౌరవ శ్రీమతి శిరీష గారు గుంటూరులో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. తప్పకుండా ఈ పలాసలోన ఎలాగైనా కట్టి వలసలను నివారిస్తానంటున్నారు. మేడం గారు, మీకు నేను చేతులు చూడండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చేసింది రిక్వెస్ట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడుది. పలాసలే కట్టాలని మీరు కోరుకోకండి, మన జిల్లాకి రావాలని కోరుకోండి. ఈ మందస ఉద్యాన ప్రాంతం విడిచిపెట్టి మీరు ఎక్కడ కట్టుకున్నా సరే మేము స్వాగతిస్తాం. అలానే గౌరవ కేంద్ర మంత్రి చాలా చక్కగా మంచి మాట అయితే అన్నారు. ఎందుకంటే ఈ ఉద్యాన ప్రాంతం కోసము కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి ఈ కొబ్బరి జీడి కోసం మాట్లాడినందుకు నేను గర్వపడుతున్నాను. మరి అంత గర్వపడినటువంటి వ్యక్తులు మేము ఉన్నటువంటి అదే భూమి పైన అదే కొబ్బరి జీడి రైతాంగాన్ని మీరు ఇక్కడి నుంచి లేపేవాలని ప్రయత్నం అనేది ఇది దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తున్నాను. రామ్మోహన్ నాయుడు గారు, మీరు తలుసుకుంటే ఈ జిల్లాలను ఎక్కడైనా కట్టొచ్చు. మీకు ఆల్రెడీ అనువుగా ఉన్నటువంటి 4-5 ప్లేసులు మీకు చెప్పడం జరిగింది. పదే అదే విషయాలు మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ నోటీసులోన మేము పెట్టినటువంటి ప్రతిపాదన పరిగణలో తీసుకొని తక్షణమే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రతిరోజు మేము పోరాటం ఎంత మమ్మల్ని మా మనోభావాలను దెబ్బతీయకూడదని మనవి చేసుకుంటూ ఈ మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.